తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యావేలు 2వ అధ్యాయము 21వ వచనం. భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఇట్టి వాక్యము దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యావేలు ప్రవక్త దేవుని వాక్కును అనగా దేవుని ప్రజలను నాశనమును, కరువును, ఉగ్రతను, కీడును, యుద్ధములను గూర్చి భయపడక దేవుని తట్టు తిరిగి ఆయన చేసిన గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకుని సంతోషించమని తెలియజేస్తున్నాడు. దేవుడు చేసిన గొప్ప కార్యములు ఏమిటో మరొకసారి మీకు తెలియజేస్తాను. అవేంటంటే, ఆయన బాహుబలము చేత తన ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించాడు. ఆయన ఎర్ర సముద్రమును గద్దించి 2 పాయలుగా చీల్చాడు. పరలోకపు మన్నాతో అరణ్యమున తన ప్రజలను పోషించాడు. తన ప్రజలు శత్రువుల చేతిలో చిక్కబడకుండా రక్షించాడు. యోర్దాను నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచేటట్లు చేశాడు. యెరికో గోడలను కూల్చివేశాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేడు నీ జీవితంలోని కుటుంబములో చోటు చేసుకున్న కరువును బట్టి, నష్టాన్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, కీడును బట్టి, అవమానమును బట్టి, గొడవలను బట్టి ఏమి జరుగుతుందో అని భయపడుతున్నావా? ఆవేదన చెందుతున్నావా? అయితే గొప్ప కార్యములు చేయగల దేవుని వైపు నీవు తిరిగి ఆయన చేసిన గొప్ప కార్యములను జ్ఞాపకము చేసుకుని, నా జీవితములో కూడా దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వసిస్తే, దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలను చేసి సంతోషంతో గంతులు వేసే జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మాదేవా, దయగల మా తండ్రి, గడచిన ఉదయకాలము మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకే, మమ్ములను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచి మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకే వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రోజు మేము చేయబోతున్న పనుల్లో, రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉండండి. ఎవరైతే షుగర్, బీపీ, కిడ్నీ, థైరాయిడ్ మరియు ఇతర సమస్త వ్యాధి బాధ బలహీనతలతో బాధపడుతున్నారో వారందర్నీ మీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సమస్త కీర్తి, ఘనత, మహిమలు మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరలోక పరమ తండ్రి. ఆమెన్.